ఉమ్మడి మెదక్ జిల్లాలో ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. సంగారెడ్డి జిల్లా వార్తలు వచ్చేసరికి సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల ప్రాంతంలో డంప్ యార్డుకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమానికి మాజీ మంత్రి హరీష్ రావు మద్దతు ప్రకటించారు. ముఖ్యంగా అక్కడ జరుగుతున్నటువంటి రిలే నిరాహార దీక్ష శిబిరాన్ని ఆయన ఈ సందర్భంగా ఈరోజు సందర్శించి అక్కడి ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. డంప్ యార్డు ఏర్పాటును పూర్తి స్థాయిలో ప్రభుత్వం రద్దు చేసుకోవాలని చెప్పి ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. అట్లాగే నల్లవెల్లి ప్యారానగర్ ప్రాంతాలని మరో లగచర్ల ప్రాంతాలుగా మార్చవద్దని చెప్పి ఆయన ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ముఖ్యంగా ప్రభుత్వం మొండి వైఖరితో ముందుకు వెళ్తే జరగబోయే పరిణామాలకు పూర్తి స్థాయిలో ప్రభుత్వమే బాధ్యత వహించవలసి వస్తుందని చెప్పి ఆయన ఈ సందర్భంగా హెచ్చరించారు. ఇక ఇటు బసవేశ్వర సంగమేశ్వర ప్రాజెక్టుకు సంబంధించి ఆయన ఈరోజు హైదరాబాద్లోని కోకాపేటలో తన నివాసంలో జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు సునీత లక్ష్మారెడ్డి, చింతా ప్రభాకర్, మాణిక్రావుతో పాటు ముఖ్య నాయకులతో ఆయన సమావేశమయ్యారు. భవిష్యత్తులో ఆ ప్రాజెక్టుకు సంబంధించి పూర్తి పనులు చేసే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు అవసరమైనటువంటి ఉద్యమాన్ని నిర్మించే క్రమంలో జరగబోయే పాదయాత్రకు ప్రజలంతా కూడా బీఆర్ఎస్ పార్టీని సమాయత్తం చేయాలని చెప్పి ఆయన సందర్భంగా స్థానిక నాయకుల్ని, ఎమ్మెల్యేలను ఆయన ఈ సందర్భంగా కోరారు. రానున్న కొద్ది రోజుల్లోనే కేసీఆర్ ఆదేశం మేరకు ఇక్కడ పాదయాత్ర నిర్వహించి ఆ ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని చెప్పి ఆయన ఈ సందర్భంగా చెప్పారు. ఇక సిద్దిపేట జిల్లా వార్తలు వచ్చేసరికి సిద్దిపేట జిల్లా చిన్న కోడూరు మండలం గంగాపూర్ వద్ద రైల్వే ట్రాక్ పనులను స్థానికులు అడ్డుకున్నారు. ముఖ్యంగా రైల్వే ట్రాక్ నిర్మాణం కోసం తమ భూముల్ని సేకరించినటువంటి ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా తమకు సరైనటువంటి ఆర్థిక సహాయం అందించలేదని, తమ భూములు కోల్పోయి ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని చెప్పి ఆయన ప్రజలంతా కూడా ఈ సందర్భంగా ఆరోపించారు. ఆ రైల్వే ట్రాక్ పనులను ఈరోజు అడ్డుకున్నారు. ఇక ఇటు దుబ్బాక మండలం మల్లాయపల్లి వద్ద మల్లన్న సాగర్కు సంబంధించిన కాలువకు గండి పడింది. అది ప్రమాదవశాత్తు పడిందా లేక దాని వెనుక ఏమైనా కారణాలు ఉన్నాయా అనే అంశాల మీద ఇరిగేషన్ శాఖ అధికారులు విచారణ చేస్తూ ఉన్నారు. గండి పడిన నీళ్లు పూర్తి స్థాయిలో పంట పొలాల్లోకి వెళ్ళినటువంటి పరిస్థితి నెలకొన్నది. దాన్ని సరిచేసి దానిపై విచారణ జరిపిస్తామని చెప్పి ఈ సందర్భంగా ఇరిగేషన్ శాఖ అధికారులు చెప్పారు. మరోవైపు ఆ మల్లాయపల్లి ప్రాంతంలోని కింది ప్రాంతానికి కూడా సాగునీరు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి అక్కడి ప్రజలు డిమాండ్ చేశారు.